క్రికెట్ ఆటలో మేరుకులస్తులను ఏకం చేసి క్రీడా నైపుణ్యాన్ని వెలుగులోకి తేవడానికి టోర్నీ నిర్వహిస్తున్నామని ఆ సంఘం ట్రస్ట్ చైర్మన్ పోడిశెట్టి నరసింగరావు, మాజీ అధ్యక్షుడు పెండ్యాల చంద్రమోహన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మేరు సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ లీగ్ను హైదరాబాద్ నిజాం కళాశాల గ్రౌండ్లో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ లీగ్ 2 రోజుల పాటు కొనసాగుతుందని, రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి 21 టీంలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఈ లీగ్ ఏర్పాటు చేసిన మేరు యువతను వారు అభినందించారు. సంఘం అభివృద్ధికి తన వంతు సహాయం ఎప్పుడూ అందిస్తానని చంద్రమోహన్ హామీ ఇచ్చారు. ఈ టోర్నమెంట్ సందర్భంగా మా మేరు బంధువులకు, మేరు యువకులకు నూతన సంవత్సర 2020-24 శుభాకాంక్షలతో పాటు మా యొక్క యువకులు గత సంవత్సరము, ఈ సంవత్సరము క్రికెట్ లీగ్ను నిర్వహిస్తున్నారు. ఇది మా కులానికే గర్వకారణం. మా మేరు యువత ఇదే విధంగా ముందుకు పోవాలని, ఈ వీళ్లకు మా మేరు పెద్దలందరూ కూడా, మా మేరు కులస్తులమందరం కూడా వీళ్లకు వెన్నంటి ఉంటాం అని తెలియజేస్తేందుకు నేను చాలా సంతోషం. యొక్క మేరు ఉనికిని తెలియజేస్తున్నందుకు వీళ్ళని చాలా నేను అభినందిస్తున్నా. వీళ్ళు ఇక ముందు కూడా ప్రతి సంవత్సరము వీళ్ళు ఇదే విధంగా ఇంకా విస్తృత స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి 33 జిల్లాల యువకులందరినీ కూడా ఏకత్రితం చేసి వాళ్ళ మధ్యలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తే వాళ్ళకి అన్ని విధాల ఆర్థికంగా కూడా నేను ముందుండి వీళ్ళని ప్రోత్సహిస్తానని ఈ సందర్భంగా వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర మేరు సంఘం కూడా స్పోర్ట్స్ లింక్ చేసినందుకు క్రికెట్ మా యువకులందరూ వచ్చి మా మేరు కులాన్ని చాటిస్తానికి ఈనాడు ఉనికి తెలిసింది కనుక ఇట్లాగే మేరు యువకులంతా వచ్చి ప్రోత్సాహకరంగా ఇంకా మీదట కూడా ప్రోగ్రాములు చేస్తూ మేరు యువతను చాటాలని కోరుకుంటూ అన్ని విధాలా మేము పెద్దలమందరం సహాయ సహకారాలు చేస్తాము. మా మేరు సంఘం కూడా అన్ని సహకారాలు చేస్తారు. ఎప్పటికి ఇట్లే చేయాలని కోరుకుంటున్నాం.